బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆ దేశపు సుప్రీంకోర్టు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 2022లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన జాతీయ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, దేశంలో సైనిక తిరుగుబాటు కుట్ర చేశారని, ఎన్నికల్లో తనపై గెలిచిన అధ్యక్ష అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారని బోల్సనారో మీద మోపిన అభియోగాల్లో ఆయన సుప్రీంకోర్టు శుక్రవారం దోషిగా తేల్చింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో 4 జడ్జీలు బోల్సనారోను దోషిగా తీర్పు చెప్తే ఒకరు ఆయన నిర్దోషిగా ప్రకటించారు. జైలు శిక్షతో పాటుగా బోల్సనారో 2060 సంవత్సరం వరకు ఎట్లాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదని కోర్టు నిషేధించింది. అంటే ఆయన శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా మరో 8 సంవత్సరాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. 2022 నాటి ఎన్నికల్లో బోల్సనారో మీద వామపక్ష కూటమి అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లోవా డిసిల్వా విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలను ఒప్పుకునేందుకు బోల్సనారో తిరస్కరించడంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2023 జనవరి 8న బోల్సనారో మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసాత్మక దాడులు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోల్సనారో మీద దర్యాప్తు చేపట్టింది. కొద్ది రోజుల క్రితం ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. తన మీద మోపిన అభియోగాలను బోల్సనారో తిరస్కరించారు. తాను ఎట్లాంటి తప్పు చేయలేదని ప్రకటించారు. తన తండ్రి మీద మోపిన కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమైన బోల్సనారో చిన్న కొడుకు బ్రెజిల్ సెనేటర్ ప్లానియో బోల్సనారో ఆరోపించారు. కోర్టు తీర్పు మీద అప్పీలుకి వెళ్తామని బోల్సనారో తరపు న్యాయవాదులు చెప్పారు. బోల్సనారోకు జైలు శిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. కోర్టు తీర్పు అన్యాయమైన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. దీని మీద అమెరికా తగిన విధంగా స్పందిస్తుందన్నారు. బ్రెజిల్ మీద అమెరికా ఇప్పటికే 50% సుంకాలు కూడా విధించింది.